సో హాయ్ గైస్, కాంతార లెజెండ్ చాప్టర్ 1 మూవీ రివ్యూ అంటే చూద్దాం. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా భయ్యా. సో దానికైతే మీరైతే ఆన్సర్ అయితే ఇవ్వండి. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కాంతార 2 నచ్చిందా మీకు? కామెంట్ చేయండి జెన్యూన్‌గా. కానీ నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఎందుకో అది నా ఒపీనియనో కానీ ఆ పార్ట్ 2 చూస్తున్నప్పుడు నాకిది అస్సలకి నచ్చలే. అస్సలకి ఈ సినిమాని ఎలారా హిట్ చేసిర్రు అని అనిపించింది. జెన్యూన్‌గా చెప్తున్నా. అస్సలకి నచ్చలేదు. అసలకి ఏందిరా ఈ రిషబ్ శెట్టి ఏంది? అసలకి ఈ రోత ఏంది? అని అనిపించింది. నిజంగా జెన్యూన్‌గా చెప్తున్నా. పార్ట్ 2 అయితే నాకు అస్సలకి నచ్చలేదు. అయినా సరే పార్ట్ 2 వచ్చేసరికి హిట్ అయింది. 400,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. దానివల్లనే ఈ పార్ట్ 1 ప్రీక్వెల్ అయితే మన రిషబ్ శెట్టి గారైతే డైరెక్ట్ చేసి తీసినని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి ప్రీమియర్స్‌తో గ్రాండ్‌గా అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా నాకెలా అనిపించింది అనేది జెన్యూన్‌గా అయితే మాట్లాడుకుందాం. సో మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చెప్తా. సో మీరు పార్ట్ 2 చూసుంటే అక్కడ మన హీరో వచ్చేసరికి మాయమైపోతాడు. లాస్ట్ క్లైమాక్స్‌లో అక్కడి నుంచి ఈ పార్ట్ 1 ప్రీక్వెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకు మాయమైపోయింది? దాని తర్వాత అంటే ఆ దానికన్నా ముందు ఏం జరిగింది అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ బేసిక్ స్టోరీ విన్న తర్వాత మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అదేంటంటే మనం చూసింది పార్ట్ 2ని పార్ట్ 1లో అసలుకి ఈ పార్ట్ 2లో ఏమేమి జరిగింది, అసలుకి ఎలా జరిగింది అనేది మనకి పార్ట్ 1లో చూపిస్తారని మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఈ సినిమాని చూసిన తర్వాత నా రియాక్షన్ చూస్తే మీకు అస్సలకి కంప్లీట్‌గా నచ్చలేదని చెప్పుకోవచ్చు. నాకు పార్ట్ 2 నచ్చలేదు. పార్ట్ 1 అస్సలకి ఎక్కలేదు భయ్యా. నిజంగా జెన్యూన్‌గా హానెస్ట్‌గా చెప్తున్నా. మీరు రిషబ్ శెట్టి ఫ్యాన్ అవ్వచ్చు. అలానే టీఎఫ్ఐ బానిసలు అవ్వచ్చు. బట్ నాకైతే నచ్చలేదని చెప్పుకోవచ్చు. మీకు బేసిక్ ఒక స్టోరీ లైన్ చెప్పగానే మీకు ఇంట్రెస్ట్ రావచ్చు. బట్ చెప్తున్నా కదా! అది చూసే విధానం మీకైతే అసలకి అనిపిస్తుంది. సో మన 'కాంతార' పార్ట్ 1ని అంటే రిలీజ్ చేయొద్దు మన తెలుగు స్టేట్‌లో అని చాలా మంది అయితే ట్రెండింగ్ అయితే చేసినంచుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో మన ఎన్టీఆర్ అన్న రావడం జరిగింది. రిషబ్ శెట్టి మన బాలీవుడ్ దగ్గర ఎళ్ళినప్పుడు అక్కడ ప్రమోషన్‌లో అక్కడ మాట్లాడిండు. అలానే మన తమిళనాడు గావచ్చు, కన్నడ గావచ్చు, వేరే ఏ స్టేట్‌కెళ్ళినా ఆ లాంగ్వేజ్ మాట్లాడిండు. కానీ మన తెలుగుకొచ్చినప్పుడు తెలుగు అయితే మాట్లాడలేదు. జస్ట్ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకోసం బైకాట్ అయితే చేసిర్రు. కానీ దాని తర్వాత వచ్చేసరికి మన తెలుగులో అయితే మాట్లాడిండు. ఎలా అయినా సరే మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందేగా. సో మాట్లాడిండు. గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయింది. సో ఆ వీఎఫ్ఎక్స్ అవ్వచ్చు నిజంగా చెప్తున్నా అది రియల్ లొకేషన్‌లో షూట్ చేసిరేమో కానీ నాకైతే అస్సలకి నచ్చలేదు. ఇలాంటి సినిమాలైతే నాకైతే ఎక్కదు. నిజం చెప్తున్నా హానెస్ట్‌గా. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. మీరు 'కంగువ' సినిమా చూసుంటే దానికి దీనికి సిమిలారిటీగా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఆ మూవీ బిల్డింగ్ గావచ్చు, అంటే బిల్డ్ చేసే విధానం గావచ్చు, ఇంకా క్యారెక్టర్ గావచ్చు, వేరే వాళ్ళది అంటే హీరో క్యారెక్టర్ గావచ్చు, ఇంకా కొంతమంది యాక్టర్ క్యారెక్టర్ గావచ్చు, రాయడం విధానం గావచ్చు, నాకైతే కంప్లీట్‌గా అయితే నచ్చలేదని చెప్పొచ్చు. అసలకి ఎందుకు తీశార్రా అని అనిపించింది. సో, వీఎఫ్ఎక్స్ దారుణం. సినిమా అయితే నచ్చలేదు. బేసిక్ ఒక స్టోరీ లైన్ కూడా నచ్చలేదు. బీజీఎం ఓకే. రిషబ్ శెట్టి తన యాక్టింగ్‌తో ఇరగగొట్టేసిండని చెప్పుకోవచ్చు. కానీ సినిమానైతే కాపాడలేకపోయిండని చెప్పొచ్చు. తన రైటింగ్‌తో, తన డైరెక్షన్‌తో అలానే మనకి ఖర్చు పెట్టిరని క్లారిటీగా అర్థమైతుంది. బట్ అదైతే అన్‌యూజ్‌ఫుల్ అనే అనిపిస్తది మనకైతే చూసినప్పుడు స్క్రీన్ మీద. సో, ఇది మన 'కాంతార' ప్రీక్వెల్ పార్ట్ 1 మూవీ నా రివ్యూ. సో, చెప్తున్నా కదా కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం బెస్ట్. సో, ప్రీమియర్స్‌కి వెళ్ళిన పెద్ద రాడ్ అయితే దింపింది మర్చిపోవచ్చు. కంప్లీట్‌గా అసలకి వాష్ ఔట్ అయితే అవుతుంది. సో, చూడాలి కలెక్షన్ కూడా ఏ లెవెల్ వస్తుందో. ఇది నా రివ్యూ. సో, ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించింది? మన 'కాంతార' పార్ట్ 1 అనేది కామెంట్ చేయండి. మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందంటే